దేవుని కృపలో మీరందరూ కాచి కాపాడబడి భద్రపరచబడి మరి అయ్యగారి ద్వారా ఈ రీతిగా పరిచర్యలో దేవుని సేవలు వాడబడుతున్న మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషంగా నాకు అనిపిస్తూ ఉంది. ఈ మధ్యలోనికి దేవాతి దేవుడు నన్ను నడిపించే కృప దేవుడిచ్చినందుకు ఆయనకు వందనాలు. వాక్యానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచిన చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీవిచ్చిన మహాకృపను బట్టి, మహాదయను బట్టి నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ దాసుడుగా తండ్రి నేను నిలబడి మాట్లాడుతూ ఉండగా, నేను కాదు కానీ ప్రభువా, నా నోటి నుంచి మాట్లాడే ప్రతి మాట కేవలం నీ దృష్టికి అంగీకారముగా, నీ నామానికి యోగ్యతగా మమ్మల్ని అందరినీ ఎంచడానికి నీ సహాయము దయచేయండి. వచ్చిన నీ బిడ్డలు ప్రభువా, ఈ మాటలు వినాలనేటువంటి ఆసక్తిని చూపిస్తున్నటువంటి బిడ్డలందరూ కూడా వినగలిగే శక్తినివ్వండి, గ్రహించగలిగే మనసులను ఇవ్వమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. చాలా సంతోషం. దేవాది దేవునికి ముందుగా వందనాలు. నన్ను ప్రేమతో ఈ స్థలాన్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులైనటువంటి మరి అంకుల్ గారు, ఆంటీ గారు ఎంతో సుపరిచితులు, మరి ఎంతో మంచివారు, ప్రేమించేటువంటి గుణము కలిగిన వారు. మరి నేను వచ్చిన తర్వాత మరి మా ఇరువురు మధ్య ఉన్నటువంటి బంధం అనేటువంటిది అతి తక్కువలోనే పరిచయం అవడం, అదేవిధంగా అతి తక్కువలోనే తక్కువ పరిచయంలోనే అత్యధికంగా మేము ఇరువురు ప్రేమలో దేవుని సేవకులుగా ఒక జత పని వారిగా కలిసి పరిచయం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. అదేవిధంగా మరొక సేవకులు అయ్యగారు ఉన్నారు, ఆయన కూడా మనకు తెలిసిన వారే. అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా సంతోషం. ఈ ఉపవాస ప్రార్థనలో మీకు కొద్ది మాటలు సమయాన్ని దృష్టిలో ఉంచుకుని చెప్తాను. ఇది శ్రద్ధగా క్లుప్తంగా కొద్ది మాటలను ఆలకిస్తే పరిశుద్ధ గ్రంథములో కీర్తన గ్రంథము 69వ కీర్తన, కీర్తనలు 69వ కీర్తన 10వ చరణాన్ని మనం జ్ఞాపకం చేస్తే, కీర్తనలు 69వ కీర్తన, ఉపవాసం ఉండి నేను కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. ఉపవాసం ఉండి కన్నీరు విడువగా అది నాకు నిందాస్పదమాయను. దేవుని బిడ్డలారా, ఉపవాసం ఏంటి? ఉపవాసం ఎందుకు చేయాలి? ఉపవాసం ఎందుకని ఉపవాసాన్ని మనం చేపట్టాలి? ఉపవాసం చేస్తే మన ప్రార్థన ఆలకించబడుతుందా? ఆలకించబడు. ఉపవాసము చేసేది ఎందుకనంటే మనలను ఆత్మీయంగా బలపరుచుకోవడానికి కాక, కొన్ని కార్యాలు జరిగించుకోవాలి అని అంటే, కొన్ని మేలులు మనకి జరగాలి అని అంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమే. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు చేసే ప్రార్థన అనేటువంటిది అన్నపానములు పుచ్చుకోక నువ్వు చక్కగా ఉపవాసాన్ని చేస్తూ ఉంటావు. భోజనాన్ని తినకుండా ఉపవాసాన్ని చేపడుతూ ఉంటావు. ఈ ఉపవాసాన్ని చేపట్టిన నీవు ప్రార్థన ద్వారా ఆధ్యాత్మికంగా నిన్ను నీవు మరింతగా ప్రార్థిస్తూ అనుక్షణము కూడా దేవునిలో నిలబడి దేవునిలో ఉంటూ దేవుని వాక్యానుసారముగా నిన్ను నీవు బ్రతికించుకోవడానికి, నిన్ను నీవు మరింతగా నీ హృదయాలను దృఢపరచుకోవడానికి, నీ విశ్వాసాన్ని దిగజారకుండా నిన్ను నీవు కాపాడుకోవడానికి చేసేదే ఉపవాసం. ఉపవాసం అని అంటే ఒక మాటలో చెప్పాలనంటే తగ్గించుకుని చేసేది ఉపవాసం. నీకున్నటువంటి పరిస్థితులను విడిచిపెట్టి, నీకున్న అర్హతలను విడిచిపెట్టి, నీకున్న ఘనతను విడిచిపెట్టి, నీకున్న పదవులను ప్రతిష్టతను విడిచిపెట్టి, నేను అంటాను ప్రభువు కొరకు తగ్గించుకుని దేవుని ఎదుట నిన్ను నీవు తక్కువగా ఏర్పాటు చేసుకుని, ప్రభువు నాకంటే గొప్పవాడు కనుక ప్రభువు ఎదుట నేను అల్పుడను అని అనుకుని నీవు ఉపవాసము చేపడుతున్నావు చూడండి, ఆ ఉపవాసమే శ్రేష్టమైన ఉపవాసం. ఈ ఉపవాసము అనేటువంటిది చేస్తున్న నీవు ఎట్లా చేయాలి అని అంటే, నీవు చేస్తున్న ప్రార్థన కన్నీటి ప్రార్థన ఉండాలి. జాగ్రత్తగా గమనించి, కన్నీటి ప్రార్థన. దేవుని బిడ్డ ఉపవాసము చేపట్టినప్పుడు నీవు ప్రార్థిస్తున్నావు అని అంటే వృధాగా ప్రార్థన చేయడం కాదు, కానీ ప్రార్థన చేస్తూ ఉంటే
ప్రభు యొక్క హృదయంలో ప్రేరేపించబడి నీ కన్నుల నుంచి దేవుని యొక్క ద్వారా నీ యొక్క హృదయాలలో ఉన్న పాత జీవితాలను జ్ఞాపకం చేసుకుని నువ్వు కార్చే ఆ కన్నీటి దారుల చేత నా ప్రభువు కన్నీరు కార్చినటువంటి వారి జీవితాల్లో గొప్ప సంతోషకరమైన మేలులు జరిగించునుగాక. దేవుడు గొప్ప కార్యములతో నింపే రోజు వస్తుందనంటే కేవలం మీరు చేసే కన్నీటి ప్రార్థనే. నేనంటాను, ఈ సంఘము బలపరచబడిందంటే మీ ప్రార్థన, ఇక్కడ నడిపిస్తున్న దైవ సేవకుల ప్రార్థనే. మీ కన్నీరు వారి కన్నీరే. వారు సంఘము కొరకు పడుతున్న ఆ కన్నీటి ప్రార్థన ప్రయాస, మీరు చేస్తున్నటువంటి ప్రయాస, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క విశ్వాసమే మిమ్మల్ని ఈ రోజుగా ప్రభు సేవలో వాడుకునేలాగా దేవుడు చేశాడని తెలియపరుస్తూ ఉన్నా. ఈ ఉపవాసము అనేటువంటిది ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అంటాడు మత్తయి సువార్తలో చక్కటి మాట 6వ అధ్యాయములో 16వ వచనం నుంచి మీరు జ్ఞాపకం చేస్తే, మనుషులకు కనిపించేటువంటి ఉపవాసము వలె కాక మీరు రహస్యముగా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తున్నామనంటే నలుగురికి చెప్పవసరం లేదు. ఉపవాసం చేస్తున్నానయ్యా, నేను 3 దినాలు ఉపవాసం చేస్తున్నాను, నేను 4 దినాలు ఉపవాసం చేస్తున్నాను, 5 దినాలు ఉపవాసం చేస్తున్నాను అని నీవు నలుగురికి తెలియపరచవలసిన అవసరత లేదు. ఉపవాసము అనేది మనుషుల మెప్పు కొరకు కాదు. ఉపవాసము అనేది ప్రజల ఎదుట ఘనత కొరకు కాదు. ఉపవాసము అనేది ప్రజల ఎదుట పేరును సంపాదించుకోవడానికి కాదు, కానీ ప్రభువుకు తెలిస్తే చాలు అని నిన్ను నీవే తెలియకుండా చేసేదే ఉపవాసం. అదే రహస్య ప్రార్థన చేయాలి. నీ ఉపవాసం ఉన్నప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టాలి. నీ పనులు విడిచిపెట్టాలి, నీ బాధ్యతలు విడిచిపెట్టాలి, నువ్వు చేసేవన్నీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఆ ఒక్క దినము చేసే ఉపవాసమే నువ్వు రహస్యంగా నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ప్రార్థించి మాట్లాడుతావు. నువ్వు గదిలోనికి వెళ్ళి రహస్యముగా 2 చేతులు పైకెత్తి, ప్రభువా నేను చేస్తున్న ఉపవాస ప్రార్థన ద్వారా నా సంఘములో కార్యాలు దయచే, నా గ్రామంలో కార్యాలు దయచే, నా జీవితాన్ని మరింతగా మార్చు ప్రభువా అని నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే నేనంటా నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఒక ప్రతిఫలంతో నింపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంతోషం. ఎందుకనంటే దేవుని కార్యాలు జరగాలి అనంటే, ఒక మేలు పొందాలి అనంటే ఉపవాసమే బలమైంది. ఈ ఉపవాస ప్రార్థన ఉన్న బలం దేవుడిలో లేదు. ఇవన్నీ ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థన చేత నింపబడినా, అనుదినం రోజుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు 3 దినాలు ప్రార్థన చేసినా రాని శక్తి నువ్వు చేసే ఒక్క ఉపవాసం ద్వారా అనేక కార్యాలు చేయించగలిగే శక్తిని ఏర్పాటు చేసేదే ఉపవాసం. ఈ ఉపవాసమే మనల్ని బలపరుస్తుంది. ఉపవాసమే మనల్ని స్థిరపరుస్తుంది. ఉపవాస ప్రార్థనే మన స్థితిగతులను మారుస్తుంది. ఉపవాస ప్రార్థనే మన జీవిత విధానాలను తీర్చిదిద్ది గొప్ప మార్గంలోనికి నడిపించగలిగినదే ఉపవాసం. నేను అంటాను, ఉపవాసము అనేటువంటిది చాలా మంది చేశారు. బైబిల్ గ్రంథంలో ఉపవాసాన్ని చాలా మంది చేశారు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది ఎన్ని ఉపవాసాలు ఎందుకు చేశారయ్యా అని అంటే, యేసు ప్రభు వారు కూడా ఉపవాసం చేశారు కదా, అవునా? ఎందుకు చేశారు? అంతటి వాడైనటువంటి ప్రభువే ఉపవాసం నుండి ప్రార్థించాడు కదా. మనం ఎంతటి వారము? దేవునికి మనం ఎంతటి వారము? ఆయన ఎదుట మనం ఎలాంటి వారము అని అంటే, ఆయన ధూళికల్లో ఉన్నటువంటి మట్టి లాంటి వారం కూడా కాదు. మనం ఒక విధంగా జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు యోగ్యులైన వారము కాదు మనం. కానీ మనము ఎలా ఉండాలి? ప్రభువుకు మాదిరిగా ఆయన శిష్యులుగా మనం కూడా ఉపవాసాన్ని చేపట్టాలి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ హృదయాలను భద్రపరుచుకోగలుగుతున్నావా ఆలోచించాలి. నేనంటే ఉపవాసం ద్వారా నిన్ను నీవు పరీక్షించుకోగలుగుతున్నావా ఆలోచించండి. యెషయా గ్రంథంలో అంటాడు కొన్ని మాటలు ఉన్నాయి ఉపవాసం గురించి. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 3వ వచనం నుంచి 10వ వచనం వరకు జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము నీవు ఎందుకు చూడము, నీవు ఉపవాస దినమున అన్యాయముగా ఉపవాసముందురు. జాగ్రత్తగా గమనించండి. ఉపవాసము చేసినప్పుడు ఎందుకు ప్రభువుని ప్రార్థన ఆలకించట్లా?
ఎందుకు ప్రభువు నీ ప్రార్థనకు జవాబునివ్వట్లా? నువ్వు చేస్తున్న కన్నీటికి దేవుడు ఎందుకని ప్రతిఫలాన్ని కలగచేయట్లా? ఎందుకని నీవు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు కార్యాలు జరగట్లేదా? ప్రార్థనకు మేలులు జరగట్లేదా? ప్రార్థిస్తుంటే నీ జీవితంలో రావాల్సిన మార్పులు కలగట్లేదా? ఉపవాసం ఉంటున్నావే, ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, దేవుని మందిరానికి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కానీ ఉపవాసంలో ఉన్న లోటు ఏంటంటే నీవు చేసినప్పుడు ఉపవాసం ఇతరుల ఎద్దట మరలా నిలబడకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితోనే మాట్లాడాలి, మనుషులతో మాట్లాడకూడదు. ఉపవాసం అంటే ఆ రోజంతా కూడా ప్రభువుకు నిన్ను నీవు శరీరానుసారముగా సమర్పించుకో, ఆత్మానుసారముగా అర్పించుకో. ఈ శరీర దేహాలను ప్రభు చేతులు పెట్టి ఆ దినమున నీవు మనుషులతో మాట్లాడడం ఆపాలి. ఆ రోజున నువ్వు తినేటువంటి ఆహార పదార్థాలు ఉండవు కనుక ఇక దేవునితో మాట్లాడటమే. వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక వాక్యము చేత ప్రభువుతో మాట్లాడుతూ, వాక్యము చేత ప్రభువుతో మనము మార్పు తెచ్చుకుంటూ, ప్రభువుతో మరింతగా మనల్ని దృఢపరుచుకుంటూ, ప్రార్థన చేత ప్రభువుకు మన విజ్ఞాపనను తెలియపరిచేదే ఉపవాసం. ఈ ఉపవాసాన్ని మనం చేయగలిగితే నేను అంటాను, నీవు చేసిన ఉపవాస ప్రార్థన ఆలకించడు. ఉపవాసం ఉండి నేనంటాను ఉపవాసం ఉన్నానయ్యా అని చెప్పి చక్కగా పొద్దున్నే గ్లాసులు పాలు లేదా టిఫిన్ తినేసి ఉపవాసం ఉంటే కాదు. ఉపవాసం అంటే నిష్ఠగా ఉండాలి. ఉపవాసం అంటే ఉపవాసాన్ని చేపట్టానని ఉపవాసం ఉండి చక్కగా మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం నుంచి వెళ్ళి సీరియల్ పెడితే కుదరదు, లేదా టీవీ ఆన్ చేస్తే కుదరదు, ఫోన్ పెట్టుకుంటే కుదరదు. అంటే ఎలా ఉండాలి ఉపవాసం అంటే ఇక దేవునిలోనే ఆ రోజంతా నీవు దేవునిలోనే గడపాలి, దేవునిలోనే జీవించాలి. దేవునికి మాత్రమే నీవు అర్పించుకుని నీవు దేవునికి మాత్రమే గణపరిచేటువంటి విశ్వాసముగా నీ విశ్వాసం ఉంచబడితే నేను అంటాను ఆ కన్నీటి ఉపవాస ప్రార్థనే ఒక దినమున నీ కన్నీటి బాష్ప బిందువులుగా నా దేవుడు మార్చునుగాక. దేవుడు గొప్ప స్థితిని నీకు ఇస్తాడు. నీవు కార్చిన దుఃఖం అనే కన్నీరే ఒక దినాన్న సంతోషకరమైన కన్నీరుగా నా ప్రభువు పెట్టినప్పుడు నేను అంటాను ఆనందభూతుడై సంతోషముతో ఆనందముతో ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాం. తెలుసా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోతును, నీవే రాకపోతే నేనేమైపోతును. నేనుండాలేనయ్యా, కొంచెం దగ్గరగా నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. తోడే నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, చాలా ఆరాధిస్తూ ఉంటానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, చాలా ఆరాధిస్తూ ఉంటానయ్యా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, సంతోషముతో ఆనందముతో పొందుకున్న మేలును బట్టి ఉపవాస ప్రార్థన ద్వారా నీ జీవితాలను మార్పు తెచ్చుకున్న తరువాత చేసే మహిమ ద్వారా ఆరాధన ఎట్లా చేస్తావు తెలుసా? మందిరములో సంతోషము చేత ప్రార్థన చేత ప్రార్థన ధూపము చేత మందిర ఆవరణం అంతా కూడా నింపబడు లాగున నేను అంటాను ప్రభు సమూహంలో పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా పరలోకం నుంచి దిగి వచ్చే గొప్ప మహిమను నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. ఆ చూసే ధన్యత నేను అంటాను మీ సంఘానికి లభించలేదు. దేవుడు మరింతగా మీ సంఘాన్ని గొప్ప మేలుల చేత నింపును గాక. అవి చెప్పండి గట్టిగా, జరుగుతుంది ఖచ్చితంగా. ఈ విశ్వాసము, ఈ క్రియ, ఈ ప్రార్థన ఈరోజు మారుస్తుంది. నేనంటాను అసాధ్యమైన వాటిని సాధ్యము చేసేవి కూడా ప్రభువు ద్వారానే, లేదా ప్రభు ఉపవాస ప్రార్థన ద్వారానే నువ్వు చేయించగలవు.
మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో 29వ వచనాన్ని చదవండి ఒకసారి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో 29వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే అందుకు యేసు చెప్తాడు. చదవండి. 9. ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పండుకుని 29 అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను అందుకు ఆయన ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఏ విధమైనది అసాధ్యమని సాధ్యం. చూడండి, ప్రార్థన వలననే ఏంటిది? ఏంటి వదిలిపోయేది? ఏంటిది వదిలిపోయేది? అపవాది. అంటే నేను అంటాను, నువ్వు శోధించబడుతున్నావు, బాధపెట్టబడుతున్నావు, హింసించబడుతున్నావు, సమస్యలు పొందుకుంటున్నావు, ఇబ్బందులు పాలవుతున్నావు, అనేక ఆటంకాలు నేను పొంచి ఉన్నాయి, నీ కుటుంబాన్ని ఆవరించున్నాయి. ప్రతి దెయ్యపు శక్తులు, అంధకార శక్తులు, చేతబడి శక్తులు అనేకమైనవి నిన్ను పొంచి నీ జీవితాన్ని సతమతం చేస్తున్నాయా? నువ్వు బాధపడుతున్నావా? బాధలు భరించలేక, కష్టాలు భరించలేక, నీకున్న సమస్యలు భరించలేక, నీకున్న ఆర్థిక ఇబ్బందులు భరించలేక, నీకున్న పరిస్థితులు తారుమారైపోయి, నీకున్న పరిస్థితులకు అనుకూలంగా నీ జీవితం లేక నీ జీవితమే ఒక కన్నీటి దుఃఖములో, కన్నీటి సాగరములో మునిగిపోయి జీవిస్తున్నావని నిన్ను నీవు దుఃఖిస్తున్నావా? నేను అంటాను, ప్రభు చెప్తున్నాడు, ఇదిగో ప్రార్థన వలన మాత్రమే దేవుని కార్యాలు జరుగుతాయి. ఎట్లాంటివో తెలుసా? అసాధ్యమైన కార్యములను కూడా ప్రభువు జరిగించగలిగిన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? నీవు అనుకుంటావు నా జీవితం మారట్లేదు అనుకుంటావు. నువ్వు పడుతున్న దుఃఖం వెనకాల ఒక రోజున సంతోషం ఉంది. నువ్వు పడుతున్న బాధ వెనకాల, పడుతున్న శోధన వెనకాల, పడుతున్న దుఃఖము వెనకాల, కార్చుతున్న కన్నీటి వెనకాల నా ప్రభు ఒక దినాన్న పడుతున్న బాధలకు ఒక గొప్ప ప్రతిఫలాన్ని అనగా సంతోషకరమైన జీవితాన్ని నా ప్రభు నీకు అనుగ్రహించును గాక. నీవు పడుతున్న ప్రతి సమస్యలను ప్రభు యేసు నామమున కొట్టివేయును గాక. దేవుడు మహిమ చేత మీరందరూ కూడా నింపబడును గాక. దేవుని కార్యాలు జరగాలనంటే ప్రార్థనే. ప్రార్థన ద్వారా మిమ్మల్ని మీరు ఏమి చేయగలుగుతున్నారు? ఈరోజు నువ్వు బ్రతికించబడ్డావంటే నీ ప్రార్థనే. ఈరోజు నీవు అపాయం నుంచి తప్పించబడ్డావంటే నీ ప్రార్థనే. ఈరోజు నువ్వు దేవునికి అర్పించుకున్నావంటే నీ ప్రార్థనే, నీ విశ్వాసనే, సంఘము ప్రార్థనే, సంఘము బలమే, సంఘ సేవకుల ప్రార్థనే ఈరోజు మిమ్మల్ని రక్షించింది. అందుకనే ఒక పాట ఉంది కదా, ప్రార్థన వలనే, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, పరాజయం ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థననే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు నా పయనము సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనలే పరాజయం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన లేనిదే జీవితానికి అపజయమైన కార్యాలు ప్రార్థన ద్వారా జయముగా మారుస్తాడు. ప్రార్థన లేని జీవితానికి సమాధానం లేదు. ప్రార్థన లేని బ్రతుకులకు శాంతి లేదు. ప్రార్థన లేనటువంటి జీవిత స్థితులకు ఏమి లేదో తెలుసా? సంతోషం లేదు. నేను అంటాను, ఇప్పటి వరకు నేను అంటాను, దేవుని గ్రంథమును పుచ్చుకున్న వారు ఎవరు కూడా పడిపోలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దీన్ని పుచ్చుకున్న ప్రతి వారు కూడా బాగుపరచబడ్డారు, బాగు చేయబడ్డారు, దేవుని చేత మరింతగా హెచ్చించబడి ఒక వృద్ధిలోనికి తీసుకురాబడ్డారు. అదే దేవుని వాక్యానుకున్న ఘనత. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతటి వారినైనా సరే మార్చగలిగిన మహిమ, మార్చగలిగిన శక్తి దేవుని పరిశుద్ధ గ్రంథంలో. పూర్వంలో అనుకున్నారు, అయ్యా
పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, దీన్ని సృష్టించిన తర్వాత, ఏర్పాటు చేసిన తర్వాత చాలా మంది అనుకున్నారు, అయ్యా ఈ గ్రంథానికి ఏం పేరు పెట్టుకోవాలో తెలియదు, ఏం పేరు పెట్టాలో తెలియక ఆలోచించుకున్నారు. ఏం పెడదాం, చరిత్ర గ్రంథాన్ని పెడదామా, ప్రేమ గ్రంథాన్ని పెడదామా, లేదా కథల గ్రంథాన్ని పెడదామా, దేవుని గ్రంథాన్ని పెడదామా, లేదా ఏ గ్రంథం పెడదాం? ఏ పేరు పెడితే సరితూగుతుంది, ఏ పేరు పెడితే ఈ గ్రంథానికి మంచి మార్గమును ఏర్పాటు చేయబడుతుంది అని ఆలోచన చేసి పెద్దలు పితామహులు ఆ సమయంలోనే దేవుని గ్రంథానికి పెట్టిన పేరే పరిశుద్ధ గ్రంథము. దేవునికి స్తోత్ర. పరిశుద్ధ గ్రంథము అనగా పరిశుద్ధమైన, నిష్కలంకమైన, దేవుని చేత పరిశుద్ధమైన వచనములు ఇందులో ఉన్నాయి కనుక ఈ పేరు పెట్టినప్పుడే దానికి సరితుంది. ఏ పేరు పెట్టిన దానికి సెట్ అవ్వాలి. చూడండి దేవుని బిడ్డలారా, మనము కూడా ఉపవాస ప్రార్థన ద్వారా ఏం చేయాలంటే ఆవిత్రపరుచుకోవాలి. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 35వ కీర్తనలో 13వ చరణాన్ని జ్ఞాపకం చేస్తే, కీర్తనలు 35వ అధ్యాయము 13 ఉపవాసము చేత నా ప్రాణములను ఆయాసపరుచుకుంటుని. గోని పంట కట్టుకుని ఏంటి? గోని పంట కట్టుకుని ఉపవాసం అంటే నీవు ఉపవాసంలో ఒక రకమే గోని పంట కట్టుకుని ఉపవాసం. ఈ ఉపవాసములో నిన్ను నీవు ఆయాసపరుచుకునుట అనగా నీవు లోక సంబంధమైన ఆయాసపరుచుకునే విధానాలను చూస్తుంటావు. కష్టపడి ఆయాసమును పొందుకోవచ్చు, లేదా బాధించబడి, లేదా కష్టపడి ఇబ్బందులు పాలై అనేకమైనటువంటి జీవిత విధానంలో ఆయాసమును పొందుకుని ఉంటావు. అది కాదు, ప్రభువులో ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా నిన్ను నీవు నీ హృదయాన్ని ఆయాసపరుచుకోవాలి. నిన్ను నీవు అలసటగా ఏర్పాటు చేసుకోవాలి. ఉపవాసము అంటే గోనె పట్ట కట్టబడినటువంటి శక్తి కలిగిన ఉపవాసము వలె నిన్ను నీవు దృఢపరుచుకుని ప్రార్థనలు నడిపించుకోగలిగితేనే నేనంటాను దేవుని యొక్క మహిమను చూస్తావు, దేవుని రాకడలో ఎత్తబడతావు. దేవుని రాకడ సమీపించబడినప్పుడు సంఘ సమేతముగా దేవుడు మిమ్మల్ని కూడా ఆయన ఇష్టముగా ఆయన దరికి చేర్చుకుని నేనంటాను ఆయన తండ్రిగా, తల్లిగా నేనంటాను ఆయన రొమ్మున నా ప్రభు నిన్ను ఆనుకునేలా చేస్తాడు. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డరా, ఈ బ్రతుకులను స్థిరపరిచి స్థితిగతులను మార్చగలిగిన ప్రభువు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఉపవాసమును ఎప్పుడైనా మీరు స్థిరంగా ఉండండి. ఉపవాసము చేస్తే సరిపోదు, ఉపవాసం చేస్తే సరిపోదు. ఉపవాసం చేస్తున్న నీవు ప్రభువులో మొదటిగా రక్షించబడి, ప్రభువులో నీవు మొదటిగా రక్షించబడి ఉండాలి. ఏంటి ఈ రక్షణ, ఏంటి ఈ నిరీక్షణ, ఎందుకు రక్షించబడాలి అని అంటే నేనంటాను, ప్రభువా నేను మార్పు తెచ్చుకున్నానయ్యా, నేను రూపురేఖలు మార్చుకుంటున్నానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటున్నానయ్యా, నా స్థితిని మార్చుకుంటున్నాను ప్రభువా, నాకున్నటువంటి విధానాలను మార్చుకుని ఆశపడుతున్నాను ప్రభువా, నన్ను మార్చు అని అంటే నేనంటాను, మార్చు అంటే సరిపోదు, మార్పు తెచ్చుకున్నాను, మార్పు నాకు గుర్తే బాప్తిస్మం. మార్పు నాకు గుర్తే బాప్తిస్మం. నేను సంఘ సభ్యులను అని చెప్పుకుంటున్నాం, సంఘ సభ్యులను చెప్పుకుంటున్నాం, సంఘ సభ్యత్వం కలిగిన వాడిని చెప్పుకుంటున్నాం, మంచిది. కానీ సంఘములో సభ్యత్వం ఉంది, సంఘ కాపుర ఎదుట సభ్యత్వం ఉంది, సంఘములో ఒక గుర్తింపు ఉంది, సంఘం అందరి ఎదుట ఒక గుర్తింపు ఉంది. ఫలానా వ్యక్తి అంటే ఫలానా ఆయన చాలా మంచి అయినా, లేదా ఫలానా అర్హత కలిగిన అయినా, ఫలానా ఘనత కలిగిన అయినా, ఫలానా శక్తి కలిగిన అయినా అని చెప్తూ ఉంటారు. కానీ యేసు క్రీస్తు ముందు, యేసు క్రీస్తు ఎదుట ఒక శిష్యురాలిగా, ఒక క్రైస్తవురాలను నా కుమార్తె, నా కుమారుడు అనడానికి ఒక గుర్తింపే బాప్తిస్మము. దేవునికి స్తోత్ర. బాప్తిస్ము పొందిన వారు, రక్షించబడిన వారు, రక్షణను సొంతము చేసుకున్న వారు. నేనంటాను, ఇప్పటి వరకు సంఘం అనే గుంపులో ఉన్నాం. నేనంటాను, రక్షించబడిన తర్వాత ప్రభు యొక్క మందలోనికి, ప్రభు యొక్క సంఘంలోనికి, ప్రభు యొక్క పరిశుద్ధతలోనికి నిన్ను నా ప్రభువు నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. అది లేనిదే ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం వాస్తవం. ఎందుకనంటే మన జీవితాన్ని ప్రభువు ఇవ్వాలి. మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణ ఒక మాట చెప్తాను. ఏంటి అని అంటే, మన పుట్టిన నుంచి మొదలుకుంటే చక్కగా
మనకి ఒక ఆలోచనలు జ్ఞానం కలిగేటువంటి వయసుకు వచ్చేపాటికి ఇంచుమించు కొన్ని 15 సంవత్సరాలు వేసుకుంటే 15 సంవత్సరాల వరకు కొంచెం జ్ఞానాన్ని పొందుకోవచ్చు. 15 ఏళ్ల నుంచి లేదా ఒక 20 ఏళ్ల నుంచి ఆలోచన చేస్తే నేను అంటాను, ప్రభువు నువ్వు చక్కగా నమ్ముకుంటున్నావు, విశ్వసిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. నీ జీవిత ప్రయాణంలో 20 ఏళ్ళు పోయాయి. నీవు నమ్ముకున్నప్పటికీ, దేవుడు తెలుసుకుని రక్షించబడినప్పటికీ నీ వయసు 35, 30, 24, 25, 50, 60, 70 వచ్చేస్తుంది. నీ జీవిత గమనం బైబిల్ గ్రంథం అంటుంది, ఇదిగో నరుడి ఆయుష్కాలము 60 సంవత్సరం అధిక బలము ఉన్న ఎడల 80 అంతేనా, అంతకు మించి ఎక్కువ లేదు. అది కూడా ఆయాసమే దుఃఖమే అని చెప్పబడింది. కీర్తనలో 90 కీర్తన ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకున్నటువంటి దేవుడిచ్చిన ఆయుష్కాల పరిధిలో నేనంటే నువ్వు రక్షించబడే నాటికే సగం వెళ్ళిపోయాయి. నువ్వు దేవుడు తెలుసుకునే నాటికే 40 ఏళ్ళు దిగజారిపోయావు. అంటే ఇక మనకి మిగులుంది 40 ఏళ్ళు మనకు నచ్చిన జీవితాన్ని, నచ్చిన విధానాన్ని, నచ్చిన మార్గాలను, నచ్చినటువంటి మార్గాలన్నింటినీ ఎంచుకుని మనం జీవిస్తున్నాం. కానీ ప్రభువులోనికి మనం మార్చబడిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నాయి అన్నది ప్రాముఖ్యత కాదు. మార్చబడి 3 దినాలున్నా 2 దినాలున్నా ఆ కొద్ది దినాలలో నీవు ఎంత దృఢమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు అన్నటువంటిదే ప్రాముఖ్యత. దేవునికి స్తోత్రం. నేనంటాను, నీవు దేవుని ద్వారా రక్షించబడాలి అంటే వాక్యమును విన్న నిన్ను నీవు దేవునికి అప్పగించుట అనగా దేవునికి నీటి ద్వారా నీవు బాప్తిస్మము అనేటువంటి గుర్తింపును పొందుకుంటున్నావు. ఆ బాప్తిస్మము తండ్రి ద్వారా, కుమారుడి ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది. బాప్తిస్మము అనబడుతున్నటువంటి విషయాలను నేను జ్ఞాపకం చేస్తే చక్కగా అందులో గొప్పటి పదాలు, గొప్ప చరిత్ర ఉంటుంది. అదంతా మీకు జ్ఞాపకం చేస్తే చరిత్రాత్మకమైన అంశాలను మీకు తెలియపరిస్తే నాకు తెలిసి సమయం సరిపోదు. కానీ జ్ఞాపకం చేసేది ఏంటంటే, బాప్తిస్మము అన్నటువంటిది ఒక గ్రీకు పదము నుంచి బాప్తిస్ముగా మార్చబడింది. బాప్తిజో అనబడుతున్న ఒక గ్రీకు పదము నుంచి బాప్తిస్మము అనబడుతున్న పదముగా రూపాంతరపరచబడింది. అంటే 3 గ్రీకు పదాలు ఉన్నాయి. మొదటిది బాప్తిస్మము అనేటువంటి పదాన్ని బాప్తిజో అన్నారు గ్రీకులో, రెండోది లుత్రిన్ అన్నారు, మూడోది రంతిస్రో అన్నారు. ఈ 3 పదాలలో ఉన్నటువంటి గొప్ప అర్థం ఏంటంటే, ఆ బాప్తిస్మలో ఉన్న గొప్ప విలువను చాటిస్తూ ఉన్నాయి. బాప్తిస్మం అంటే చక్కగా అర్థమైన 3 విషయాలు చెప్తాం. ఏంటో తెలుసా? 1 కడుగుకొనుట, 2 ఆతి పెట్టుట, 3 జన్మించుట. కడుగుట, ఆతి పెట్టుట, జన్మించుట అంటే బాప్తిస్మం. బాప్తిస్మం అన్న అర్థం ఏంటంటే, 1 నిన్ను నీవు కడుగుకొనుట, నిన్ను నీవు పరిశుభ్రపరచుకునుట, పవిత్రముగా పరిశుద్ధముగా నిన్ను నీవు మార్చుకుని నీ హృదయంలో ఉన్న పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు, పాపపు బ్రతుకులు, రోత జీవితాన్ని, దరిద్రపు జీవితాన్ని, ప్రభువు ఎడల నీకున్న ప్రతి ఒక్క చెడు అలవాట్లను మార్చుకుని ప్రభువులో నీవు రక్షించబడి, నేను అంటాను, ప్రభువా నా హృదయాన్ని కడుగు, నా హృదయాన్ని శుద్ధి చే అని నీ హృదయాన్ని కడుగుకునేటువంటిది మొదటిది పరిశుద్ధతగా మార్చబడుతుంది. రెండోది పాతి పెట్టబడుతా. ఏంటంటే, నీవు కలిగి ఉన్న జీవితాన్ని, పాత స్వభావాన్ని నీవు పాతి పెట్టబడి నవీన స్వభావాన్ని, కొత్త స్వభావాన్ని, కొత్త అలవాట్లను, కొత్త పద్ధతులను, కొత్త విధానాలను ప్రార్థన పూర్వకముగా ఆత్మీయమైనటువంటి మార్గములు నడిపించగలిగినదే పాతి పెట్టి పాపములను మరలా నూతనమైన జీవితాన్ని కలిగి ఉండేది పాతి పెట్టుట. పునర్జన్మ. ఏంటి పునర్జన్మ అంటే, నేనంటాను, వాక్యం ఉంటున్న నీవే, వాక్యానుసారముగా జీవిస్తున్న నీవే, వాక్యమును ఎరిగిన నీవే, వాక్యమనే ఉదక స్నానము చేత ఉంచబడి, త్యాపబడి, మరల లేవనెత్తబడి, నేనంటాను, పునర్జన్మ స్నానము అనగా మరొకసారి నూతనముగా జన్మించుటనే బాప్తిస్మం అంటారు. బాప్తిస్మం ఇచ్చినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, అయ్యగారు ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు చక్కగా నీటిలో తీసుకెళ్ళి ఉంచుతారు. ఎందుకు ఉంచుతారంటే, మేము ముంచబడ్డామనంటే ఆ ముంచిన దానిలో కూడా అర్థం అదే. ముంచిన నీవు అప్పటి వరకు ఎట్లా ఉన్నావు అనేది నీకు తెలుసు. నిన్ను ఏనాడైతే ఆ నీటిలో తండ్రి కుమార పరిశుద్ధ నామమును నిన్ను దేవుడు ఉంచాడో దైవ సేవకుల ద్వారా, నేనంటాను, పాత స్వభావాన్ని, పాపపు బ్రతుకులను నీటిలో నిన్ను నీవు చంపేసుకున్నావు ఒక విధంగా.
అంటే నీ పాత పాపపు జీవితాలన్నిటినీ కూడా నీటిలో ముంచిన వెంటనే నీటిలో పాతి పెట్టావు, మరలా నిన్ను లేపుతుంది దైవశ్రావు. లేపినప్పుడు నీవు ఎలా వస్తావు తెలుసా? కడగబడిన వాడిగా. చూడండి, కడగబడిన వాడిగా నీకు అంటుకున్న పాపపు మచ్చలు, నువ్వు చేసిన దోషపు మచ్చలు, నీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మ తొలగిపోయి మరలా లేపబడిన వెంటనే నీవు నూతన వస్త్రాలు ధరిస్తావు, తెల్లటి మహిమ కలిగిన వస్త్రములు ధరిస్తావు. అంటే ఏంటంటే దేవునిలో నీవు పరిశుద్ధపరచబడ్డావు, దేవుని యొక్క ప్రకాశవంతమైన తేజో మహిమ నీ మీద కుమ్మరించులాగున. యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకుంటుంటే యోహాను గారి దగ్గర నుండి ఆయన నీటిలో బాప్తిసం తీసుకుని వస్తుంటే పరలోకము నుంచి పరిశుద్ధాత్మ ఏ రూపంలో వచ్చింది? ఆవురము రూపంలో వచ్చాయండి. చూడండి, బాప్తిసం తీసుకున్న మీ మీద కూడా నా దేవుడు పరిశుద్ధాత్మ ప్రభు ద్వారా దింపుడు గాక. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తేనే తప్ప నా ప్రభు రాజ్యంలో వారసత్వము పొందుకోలేవు. ఇంటి చేత బాప్తిసం పొందుకో. నేను అంటాను మాట, బాప్తిసం పొందుకొని రక్షించబడిన తర్వాత రేపు నువ్వు మరణిస్తే, లేదా ఇప్పటికిప్పుడు కూర్చున్నావు నువ్వు మరణిస్తే, నీ జీవితానికి సాక్షులు నీ కుటుంబ సభ్యులు కాదు. గుర్తుంచుకోండి, నీ కుటుంబ సభ్యులు కాదు. అయ్యా, నీ బాప్తిసం పొందుకున్నాను ప్రభు, నన్ను పరలోక రాజ్యంలో నన్ను పెట్టు అని అంటే ప్రభు అంటాడు, పరలోక రాజ్యంలో పెట్టడానికి సాక్ష్యం ఏంటి? నీ వెనకాల సాక్ష్యం ఎవరు చెప్తారు? మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ బిడ్డలు చెప్పరు, లేదా సంఘంలో పనిచేసి నేను చెప్పను, అయ్యగారు చెప్పరు, ఎవరు చెప్తారు? నువ్వు తీసుకున్న నేనే చెప్పాలి, నువ్వు తీసుకున్నటువంటి బాప్తిస్మే చెప్పాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. నేల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసు క్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యమిచ్చువాడు ఆత్మయే, సాక్ష్యమిచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి సాక్ష్యం ఇచ్చిన వారు ముగ్గురు. ఆ ముగ్గురు పేర్లు ఏంటి? నీళ్లు, రక్తం, ఆత్మ. అంటే నీవు రక్షించబడ్డానయ్యా, నేను దేవుళ్ళు ఉన్నాను, ప్రభు నీకు గొప్ప సింహాసనాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు పరలోకంలో. ఆ ఏర్పాటు చేసిన సింహాసనం మీద చక్కగా నిన్ను కూర్చోబెట్టాలనంటే నేను అంటాను, ప్రభు యొక్క రాజ్యంలో నీ వెనకాల సాక్షులుగా నిలబడిన వారు ఎవరో లేకపోవచ్చు, కానీ నువ్వు తీసుకున్న బాప్తిస్ము నీరే. ఇదిగో ప్రభువా బాప్తిస్ము పొందుకున్నాడని సాక్షిగా నిలబడదు. దేవుని పరిశుద్ధ ఆత్మే నీ హృదయంలో ఉన్న ప్రభు పెట్టిన ఆత్మనే భిక్షే ఒక దినాన్న సాక్షిగా నిలబడుతుంది. రక్తం ఏంటి? ప్రభు శరీర రక్తాలు పాలు పంచుకుంటున్నారు కదా, దేవుని శరీర రక్తాలు తీసుకుంటున్నారు కదా, ఆ శరీర రక్తాలే ఇదిగో అయ్యా నాలో రక్షించబడి నా శరీరాన్ని నా రక్తాన్ని పానము చేస్తున్నారు అని ఒక దినాన్న పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టినప్పుడు, బలిపీఠం ఎదుట కృపా సింహాసనం ఎదుట నిన్ను నిలబెట్టి ప్రశ్నించినప్పుడు అంటాను, ప్రభు రాజ్యంలో సాక్షులుగా ఉండేవారి ముగ్గురే. గుర్తుంచుకోండి, ఎవరు నమ్ముకున్న స్నేహితులు వెనకాల రారు, బంధువులు రారు, కుటుంబ సభ్యులు రారు, ఉన్న ఆస్తిపాస్తులు రావు, ఉన్న సమస్యలు ఎవరు రాకపోవచ్చు, ఎవరు నీ వెనకాల సాక్షులు నిలబడలేకపోవచ్చు. కానీ నేను అంటాను, నమ్మదగిన వాడు నీకున్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ ప్రభు నీకున్నాడు, నమ్మదగిన దేవుడు నీకున్నాడు కనుక ఆయన ద్వారా నీవు పొందుకున్న బాప్తిస్మే, ఆయన రక్తమే, ఆయన పరిశుద్ధాత్మే నీ వెనకాల నిలబడి ఒక దినాన్న ప్రభువా ఇదిగో నా బిడ్డలు ఈ రీతికున్నారు అని సాక్షులుగా వారు నిలబడబోతున్నారు. నీవు సాక్షురాలుగా ఉండేలాగా నిన్ను నీవు తయారు చేసుకోవాలి. మీకు అర్థమయ్యే విషయంలో క్లుప్తంగా ఒక మాట ఏంటంటే, మోషే చక్కగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు నుంచి తీసుకుని బానిసత్వం నుంచి, వారు పడుతున్న బాధల నుంచి, వారు పడుతున్న ఇబ్బందుల నుంచి మోషే ఏం చేశాడంటే అక్కడ విడిపించుకుని తీసుకుని వెళ్తున్నాడు. ప్రభు చెప్పిన రీతిగా మోషే చేశాడు. మోషే చేసి ప్రజలందరూ తీసుకెళ్తుంటే
ఐగుప్తు నుంచి నడిపించబడుతున్నటువంటి 6 లక్షలకు పైబడినటువంటి జనసమూహం ఉంది. కానీ ఆ జనసమూహంలో ఎంతో మంది జనసమూహం ముందు ప్రయాణిస్తున్నారు. మోషే వెనకాల చూస్తే ఫరో సైన్యము వెనకాల దండెత్తుకుని వస్తుంది. ఎందుకు? మనం చంపడానికి. ఇప్పుడు మార్గం నుండి వచ్చారు. అరణ్య మార్గం దాటి అక్కడికి వెళ్ళిన తర్వాత సముద్రం ఏర్పడింది. సముద్రం తెలుసు కదా, ఎర్ర సముద్రం ఏర్పడింది. ఎర్ర సముద్రం ఏర్పడింది. మనందరూ కూడా అనుకుంటూ ఉంటారు, ప్రభువా ఏంటి ఇక్కడ వరకు వచ్చాం, ఇక్కడ ఆటంకం వచ్చింది, ఇక్కడ చనిపోతామంటావా అని మోషే అనేక మాటలు ఉన్నాయి. అదంతా ఒక సందర్భం. కానీ ఎర్ర సముద్రం ద్వారా ఏంటి నీవు నేర్చుకునేదంటే, ఎర్ర సముద్రంలో ప్రభు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలులకు బాప్తిస్మాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా తెలుసా? ఎర్ర సముద్రము మధ్యలో ఆ యొక్క పాయలుగా చేయబడిన ఆరిన నేలపై ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉంటే, ఇగో నీటి మధ్యలో ఉంచబడిన వారు, ఆకాశమేమో ఎట్లా ఉంది? పరిశుద్ధాత్మ ద్వారా ఆకాశము మబ్బుగా కమ్మించబడి కిందేమో నీటి మధ్యలో వారు నడుస్తున్నారు. అనగా పైన ఆత్మ ద్వారా, కింద ఉన్న నీటి ద్వారా వారు బాప్తిస్తాను పొందుకుంటారు. దేవునికి స్తోత్ర. చూడండి ఎంత గొప్ప ధన్యతండి. 6 లక్షలకు పైబడి జనసమూహానికి ప్రభు స్వయంగా ఇచ్చిన బాప్తిస్మం ఏ రూపంలో ఉందో తెలుసా? యెహోవా దేవుడిచ్చిన బాప్తిస్మే నడి సముద్రము మధ్యలో ఆకాశము మేఘములు కమ్ముకుని ప్రభు స్వప్నములో చేసిన గొప్ప కార్యమే ఈ బాప్తిస్మం అనబడుతున్న రూపం. సున్నతి పొందుకున్నారు. రోజున దేవుడు చెయ్యాలి మేలు అని అంటే ఇదే. ఈ రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి, రక్షణను అనుభవించుకోవాలి అని అంటే ఇదే. ఈ విషయాలను మీకు నిర్మాకాండంలో 14వ అధ్యాయంలో మీకు చక్కగా కనపడుతూ ఉంటాయి. రక్షణ కొరకు మీరు ఏం చేయాలో తెలుసా? ఓపికతో కనిపెట్టాలి. విలాప వాక్యాలలో 3వ అధ్యాయంలో 26వ వచనాన్ని మీరు జ్ఞాపకం చేయాలి. ఒకసారి విలాప వాక్యంలో గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే అందులో ఒక మాట, ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. సరే, నరులు ఆశ కలిగి యెహోవాను గురించి రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. రక్షణ కొరకు ఏం చేయాలో తెలుసుకున్నాము? ఉపవాస ప్రార్థనల ద్వారా, అనుక్షణ వాక్యం ద్వారా, దేవుని సంఘములో నిత్యము కూడా కనిపెట్టుకుంటూ మనందరము కూడా కనిపెట్టుకుని ఓపిక ఎదుర్చుంటారు. ఒక ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, లేదా పనికి వెళ్ళారు అనుకోండి, లేదు పెన్షన్కి వెళ్ళారు అనుకోండి. సపోజ్ చాలా మంది లైన్లో 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు కదా అని వెనక తిరిగి రావడం, 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు కదని చెప్పి పుస్తకం పట్టుకుని వెళ్ళి నీవు డబ్బులు తీసుకోవాలి వెనక రావడం, మళ్ళీ రేపు వెళ్దాం అనుకోవడం. లైన్లో నుంచుని ఓపిక్గా ఒక అడిగి ఆలస్యమైనా, ఒక అడిగి కష్టమైనా తీసుకుని వస్తాం. అవునా కదా? అట్లాగా ప్రభు చేసే మేలులు కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవ్వచ్చు. ప్రభు చేసే కార్యాలు కొన్ని సందర్భంలో నీకు ఆలస్యంగా అనిపించవచ్చు. అయ్యా నువ్వు అడిగినప్పుడు ప్రభు చేయించేయండి. కొన్ని సందర్భంలో నిన్ను పరీక్షిస్తాడు. నిన్ను నా దేవుడు పరీక్ష చేస్తాడు. ఎట్లా? నీ విశ్వాసం నిజమైందేనా, నీ భక్తి నిజమైందేనా, నీ యథార్థత నిజమైందేనా, నీ నీతులు నిజమైందేనా అని దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆ పరీక్షలు నీవు గెలిస్తే, ఆ పరీక్షలు నెగ్గితే దేవుడు నీవు చూస్తున్న ఓపికను బట్టి, రక్షణ అనుభూతిని బట్టి నేనంటాను మేలు దయచేస్తాడు. అంటే రక్షణ కొరకు ఓపిక కలిగి కనిపెట్టుట నరులుగా. చూడండి దేవుని బిడ్డ కనిపెట్టగలుగుతున్నారు. ఆలోచించండి. మత్తయి సువార్త అంటాడు 24వ అధ్యాయంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనాన్ని అని జ్ఞాపకం చేసుకుంటే చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24:13. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. చూడండి, రక్షించబడాలని అంటే ఎప్పటి వరకు సహించాలి? అంతము వరకు, అనగా ప్రాణము పోయే వరకు కూడా సహించుకుని ఉండాలి. ఏంటి సహించాల్సిందనంటే నీకు ఎదురవుతున్న సమస్య. ఏంటి సహించాల్సిందనంటే ఎదురవుతున్న అపవాది ఇబ్బందులే. ఏంటి సహించవలసిందనంటే ఎదురవుతున్న అనేకమైనటువంటి దుష్కార్యములను కూడా, శత్రువులను సైతం కూడా నువ్వు ఎదుర్కొని బలంగా ఓపికతో ప్రార్థన చేత నిన్ను నీవు దృఢపరుచుకుని నిలబడగలిగితే
అంటాను, నీవు నుంచున్న ప్రదేశంలోనే నా దేవుడు నేను చేస్తాడు. దేవునికి స్తోత్రా. నీవు ఉన్నటువంటి ప్రదేశం నీవు అనుకోవచ్చు, నేను అసాధ్యుడయ్యా, నా వల్ల ఏం సాధ్యం అవుతుంది, నా వల్ల ఏమీ కూడా పనికిరాదయ్యా, ఎందుకు కూడా నేను ఉపయోగకరంగా లేను అని అనుకుంటున్నావా? అని చెప్తున్నా. వర్షకుడు అంటే అనుకుంటాడు, ప్రభా నేను నత్తివాడినయ్యా, నోటి మాధ్యమును గలవాడిని, నా వల్ల ఏమి సాధ్యం అవుతుంది, నేను ఏం మాట్లాడగలను అనుకున్నాడు. నత్తి కలిగిన మోషేని నా ప్రభువు నోటి బోరగా వాడుకుని ఆ నోటి చేతే రాజుతో మరో రాజుతో మాట్లాడించి గొప్ప జనసమూహమును విడిపించిన నా దేవుడు. నేను అంటాను, నీవు అసాధ్యం అనుకుంటున్నావే, నీ జీవితం పనికిరాట్లేదు అనుకుంటున్నావే, నీ జీవితాన్ని కూడా నా దేవుడు ఒక సాధనలుగా వాడుకునే గొప్ప దినం ఆ ప్రభు నీకు ఇవ్వను గాక. ఆ దేవుడు ఇవ్వాలంటే నీవు కూడా అనుకోవాలి. ఏంటో తెలుసా, అసాధ్యమని నువ్వు అనుకోవు. అసాధ్యమనేది నా ప్రభు ఎదుటి ఏది? దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా? దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. కనిపెట్టగలుగుతున్నావా? ఓపికతో అంతం వరకు ఎదురు చూడగలుగుతున్నావా? ఎన్ని నువ్వు తయారు చేయగలుగుతున్నావా అనేటువంటిది ఆలోచించి. ఎందుకు ఇది మాట చెప్తుందంటే, దేవుని ఆ విశ్వాసం అన్నటువంటిది చాలా అవసరమైనది. విశ్వాసం అనేటువంటి దాని ద్వారా నిన్ను నీవు రక్షించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో జ్ఞాపకం చేస్తే, ఎబ్రిల్కి రాసిన పత్రిక రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం మరి 9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ప్రభువుని విశ్వసించే విధానాన్ని బట్టి రక్షించబడదు. ఎట్లా తెలుసా? ప్రభు చనిపోయిన వాడు తిరిగి లేచాడని నమ్ముతున్న చూడు. ప్రభువు చనిపోయిన వాడు మరలా తిరిగి బ్రతికించబడ్డాడు నమ్ముతున్న చూడు. పాపము చేత ఉన్నవారు చచ్చి మరలా నూతన జన్మను పొందుకుంటున్నారు. బాప్తిస్మం ద్వారా రక్షణ ద్వారా నీవు నమ్ముతున్నావు చూడు. అదే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నావు. ఆ విశ్వాసం ద్వారా నువ్వు కాపాడబడుతున్నావు. విశ్వాసం ద్వారా నువ్వు భద్రపరచుకోగలుగుతున్నావు. దేవుని బిడ్డలారా ఆలోచించాలి. ఈ రోజున ఎట్లా ఉంది మన పరిస్థితి? ఎట్లా ఉంది మన స్థితిగతులు? ఎట్లా ఉంది మన విధానం? ఎట్లా ఉంది మన పద్ధతులు? ఎట్లా ఉన్నాయి అనేటువంటి ఆలోచన చేస్తే ఏది కూడా నీకు లోటు లేకుండా ఆయన ప్రభు ద్వారా నీకు అన్ని కూడా అన్ని యుగులను కూడా ఆ ప్రభు నీకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయమునా గుడారము సమీపించనియక, ఏ అపాయమునా గుడారము సమీపించనియక, నా మార్గములన్నిటిలో నీవే నాకాశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా. హల్లెలూయా. అంటే రక్షణను నిర్లక్ష్యించదు. ఎబ్రిల్ రాసిన పత్రిక అంటే ఒక మాట చూడండి. ఎబ్రిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే,
ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన మనము నిర్లక్ష్యం చేసిన ఎడల తప్పించుకుందాం. లాగు తప్పించుకుంటాము. అట్టి రక్షణ ప్రభు బోధించిన చేత ఆరంభమే దేవుడు తన చిత్తానుసారముగా సూచన క్రియల చేతను మహత్ కార్యము చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా మిగిలిన వారి చేత మనము దృఢపరచబడము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి కదా తప్పించబడదు. దేవుడిచ్చే రక్షణను తప్పించుకోదు. దేవుడు అనుగ్రహిస్తున్న ఆ రక్షణ బాధ్యతను మనం పుచ్చుకోవాలి, కానీ రక్షణ అనుభూతిని పుచ్చుకోవాలి. రక్షణ కవచముగా ఆ రక్షణను ధరించుకోవాలి. ధరించబడినప్పుడు రక్షణ చేతి పుచ్చుకున్నప్పుడు రక్షణ అనుభూతిని మనం తీసుకున్నప్పుడు నేను అంటాను, నీవు నిర్లక్ష్యం చేసిన వాడు కాదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే రక్షణ విషయంలో ఆలస్యం చేస్తే, రక్షించబడవలసిన విషయంలో నువ్వు అనేక విధముగా చులకనంగా చూసుకుని నువ్వు తీసుకోకుండా కొంచెం లేటుగా తర్వాత తీసుకున్నావులే, చనిపోయినప్పుడు తీసుకున్నావులే, చాలా టైం ఉండగా మారాల్సింది, మారిన తర్వాత తీసుకున్నావు, 10 సంవత్సరాలు ఆయన తీసుకున్నావు అంటే నిర్లక్ష్యం చేస్తే మనము తప్పించుకోవాలి. దేవుని బిడ్డలు ఆలోచించాలి. నీలో ఈ రక్షణ అనుభూతిని ఏర్పాటు చేసుకుంటే దేవుని కృప ద్వారా సింహాసనంలో దేవుడు నీకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేస్తాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 6వ అధ్యాయంలో 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. రక్షణ నిన్ను ఆదుకుంటేనే నిన్ను ఆదుకుంటే అని ఆయన చెప్పుచున్నాడు ఆ. కదా. ఆ. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో ఇదే రక్షణ దినము. మన పరిచర్య ఆ. నిందింపబడుకున్నట్లు ఆ. నిత్యము నిత్యము ఏ విషయంలోనైనను ఆ. అభ్యంతరమేమియు ఆ. కలుగు చేయక ఆ. శ్రమల యందును ఆ. ఇబ్బందుల యందును ఆ. ఇరుకుల యందును ఇరుకుల యందును దెబ్బల యందును చెరసాలలోను అందరులోను ఆ. ప్రయాసములను జాగరములను ఆ. మిగుల ఓర్పు గలవారమై ఆ. పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘశాంతముతోను దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పవలెనని చాలు చదువుతుంటే చక్కటి మాట్లాడుతూ ఉంటాయి. ఇది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎందుకంటే ఈ రక్షణ దినం అనేటువంటి రోజు మరలా రాదు. నేనంటే ఈ రోజు ప్రార్థన జరుగుతున్నాయి, ఇదే మరలా వచ్చే సంవత్సరం ప్రార్థన జరిగే వాటికి ఎవరు ఉంటాము, ఎవరు ఉండదు, నీకు తెలియదు, నాకు తెలియదు. ఈ రోజు నేను ఇక్కడ నిలబడ్డాను, వచ్చే సంవత్సరాన్ని నేనైనా నీవైనా సరే ఏ సమయము ఎప్పుడు ఎట్లా వస్తుందో, ఎవరి ప్రాణం ఎంతవరకు ఉందో, ఎవరు ఎంతవరకు బ్రతుకుతారో అన్నది ఎవరికి తెలియదు. అందుకని వచ్చిన సమయ అనుకూలంగా మనం రక్షించాలి. ఎందుకంటే ఇదే రక్షణ దినం, అనుకూల సమయం, రక్షించవలసిన దినం. వచ్చిన ఈ అవకాశాన్ని మనం పోగొట్టుకోవాలి. వచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. వచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను మనము సంతోషముగా శత్రుపుచ్చుకోవాలి. దేవుని బిడ్డలారా, కృప ద్వారానే రక్షించబడతాం. వాక్యం అన్నది ఎపిసోడ్ రాసిన పత్రికలో చూడండి. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ముగిస్తాను. ఎపిసోడ్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని జ్ఞాపకం చేయండి ఒకసారి. మీరు మీరు కృపచేతనే విశ్వాసము ద్వారా